మాట్లాడుతున్నారు. మేమే గెలుస్తాం, మేమే పొడుస్తాం. ఇంతకుముందు కూడా గిట్లే నరికిండ్రు, మీకు తెలుసు. ఒక ఆయనేమో గడ్డం తీసుకొని అంటాడు, ఇంకో ఆయనేమో మెడగోసుకుంటా అంటాడు, ఇంకొక ఆయనేమో తొడలు కొడతాడు. మేము గెలుస్తాం, మేము ఇంతతో గెలుస్తాం, అంతతో గెలుస్తాం అన్నారు. వాళ్ళ పరిధేందో, వాళ్ళ పాత్ర ఏందో తెలంగాణ ప్రజలు మొన్ననే జరిగిన ఎన్నికల్లో అద్భుతమైన తీర్పునిచ్చి వాళ్ళ నోర్లు మూతలు పడే విధంగా తీర్పునిచ్చినారు. కానీ ఒక్క మాట ఆలోచించమని చెప్తున్నా. పొరపాటున తప్పిదారి ఒకటో రెండో సీట్లలో కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే గెలిచిండ్రనుకో, ఏం చేయగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ బతుకు మొత్తం ఢిల్లీ. వాళ్ళకు టికెట్ కావాలంటే ఢిల్లీ, ఫామ్ కావాలంటే ఢిల్లీ, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ, ఆఖరికి బాత్రూమ్ కావాలంటే ఢిల్లీ. ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళు ఏమి కూడా చేయలేరు. రాహుల్ గాంధీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, అంతే తప్ప వాళ్ళతో అయ్యేది లేదు, పోయేది లేదు. అందుకే కేసీఆర్ గారి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి, ఏ కేసీఆర్ అయితే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో తెలంగాణ తీసుకొని వచ్చిండో, అదే కేసీఆర్ గారికి మీరు 16 మందినిస్తే రేపు ఢిల్లీ నుంచి వరదలాగా తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తాయా లేవా ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే మోరిలేసినట్టే, మళ్ళా అనవసరంగా వాళ్ళకేసి తల కొట్టుకున్నట్టే తప్ప ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. చివరిగా నేను మీ అందరికి ఆకలి అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి చివరిగా నేను ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. నాకు విశ్వాసం ఉంది, వరంగల్ చైతన్యానికి కేంద్రం ఇది. ఎన్నో రకాల